హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఎలాంటి కూర లేనప్పుడు మనకు తొందరగా ఏదైనా కూర కావాలనుకుంటే మనం గుడ్డు అయితే వేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కడాయిలో అయితే నూనె పోసినాం. నూనె పోసి అల్లం ఎల్లిగడ్డ అయితే వేసినాము. అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వండి. అదేవిధంగా తర్వాత పసుపు అయితే వేయండి. అదేవిధంగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా అంత కారం అయితే వేయండి. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, కొంతమంది ఏం చేస్తారంటే కారంలోనే ఉప్పు అయితే కలుపుకుంటారు. ఒకవేళ మీరు ఆ విధంగా కలుపుకుంటే తర్వాత సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోవచ్చు. బట్ ఉప్పు అయితే ఎక్కువైతే వేసుకోకండి. ఈ విధంగా అయితే టోటల్గా అన్నీ ఏవైతే వేస్తామో అవన్నీ మిక్స్ అయితే చేసుకోండి చెంచాతోటి. ఈ విధంగా కలుపుకోండి. అదేవిధంగా మన ఇంట్లో ఎలాంటి కూర లేనప్పుడు తొందరగా కావాలనుకుంటే ఈ పని అయితే చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి అయితే అన్నీ మిక్స్ చేయండి. మంచిగా వేగనివ్వండి అన్నిటిని. ఒకటో రెండో గుడ్లు అయితే పోసుకోండి. అదేవిధంగా కలమాకుంటే కలమాకు వేసుకోండి, లేకుంటే లేదు. మీరు ఏదైనా ఆఫీస్ పనులకు అర్జెంట్ పోవాలన్నా, లేకుంటే చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా కూర కావాలన్నా కానీ ఇది చాలా బెస్ట్ టిప్ అనమాట. గుడ్డు అనేది ఈ విధంగా గుడ్డు ఫ్రై అయితే చేసుకోండి, తొందరగా అయిపోతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు, తొందరగా అయితే అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూసుకోండి, అల్లం ఎల్లిగడ్డ ఉంటే అల్లం ఎల్లిగడ్డ, అది కలమాకు ఉంటే కలమాకు వేసుకోండి. అదేవిధంగా చూడండి, తొందరగా అయిపోయింది. అదేవిధంగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి సర్దులు జలుబులు దగ్గులు ఎక్కువ వస్తాయి కాబట్టి మిరియాల పొడి కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోండి. మంచిగా ఒకటే పనిలో 2 పనులు అయిపోతాయి అన్నమాట. అటు హెల్త్ బాగుంటుంది, ఇటు కూర కూడా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మిరియాల పొడి అయితే వేసుకోండి, మంచిగా పట్టియండి. కాకపోతే ఎక్కువ వేసుకోకండి, చిన్నపిల్లలకైతే తక్కువ అయితే వేయండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలకు వండిస్తుర్రు అంటే మిరియాల పొడి అనేది చాలా తక్కువగా వేయండి. ఈ విధంగా అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద గుడ్డు ఫ్రై అయితే రెడీ అయితే అయ్యింది. మంచిగా రొట్టెలకు కానీ, అన్నంలకు కానీ, పూరీలకు కానీ, చపాతీలకు కానీ మంచిగా హాయిగా కూర్చొని అయితే తినొచ్చు. టోటల్గా మొత్తానికి అయితే కూర రెడీ అయింది. ఇప్పుడు మీ పిల్లలకు స్కూల్ బాక్స్లలో కట్టియచ్చు. అదేవిధంగా మీరు ఆఫీస్కి వెళ్తే తీసుకెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా అర్జెంట్ పని ఉండి ఏదైనా టిఫిన్ కట్టుకోవాలన్నా కానీ ఇలాంటి ఎగ్ ఫ్రై అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఛానల్లో కేవలం వంటలకు సంబంధించి మాత్రమే వీడియోలు అయితే చేస్తుంటా. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.